8th సీజన్ రన్ అవుతుంది. ఇతర లాంగ్వేజెస్లో సూపర్ హిట్ ప్రోగ్రామ్, చాలామంది ఆర్టిస్టులకు లైఫ్ ఉంది. దాని మీద మీరు ఇటువంటి ప్రోగ్రామ్ బాగాలేదు, ఇటువంటి ఎదుటోడు ఏడుపు మీద టీఆర్పీలు తెచ్చుకునే ప్రోగ్రామ్ అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు జరిగింది ఇబ్బందే 100% అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రాబ్లం వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే మీ సెల్ ఫోన్ ఇప్పటికీ మీరు ఒక ఎంతమంది, ఒక 8 అంటే 816 ఎంతమంది, ఆల్మోస్ట్ ఒక 100 చిల్లర, అందులో నుంచి ఎంతమంది హ్యాపీ ఉన్నారు నాకు పర్సెంటేజ్ చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పండి, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి ఎంత, అంతే ఒక 1%, 2%, 3%, 1%. కదా భయ్య, 1% మనిషికి చాలా మంచి జరిగింది. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. బట్ వాట్ అబౌట్ ద 98 or 99% పీపుల్? వాళ్ళు చేసిన టెలికాస్ట్ కూడా అవ్వదు. వాళ్ళు బాత్రూంలో కడుగుతారు, బట్టలు ఉతుకుతారు, వాళ్ళు ఏ రోజు ఇంట్లో లేచి చిన్న పని చేయని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఒళ్ళు వంచి పని చేస్తారు. సో అలాంటప్పుడు నేను వాళ్ళని తిట్టట్లేదు భయ్య, నా బాధ చెప్పుకుంటున్నాను. నాకు జరిగింది అన్యాయం అని చెప్తున్నా. అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. సఫర్ అయింది నేను కదా, ఫేస్ చేసింది నేను కదా. నీకు చుక్కలు చూపిస్తాం రా అని అగ్రిమెంట్ చేస్తుంటే నేను రాను పోరా అని చెప్పేవాడిని. నేను బాగా చూసుకుంటామని కదా పిలిచారు. సో అంతే తప్ప ఆ ప్రోగ్రామ్ కాదు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎవరన్నా బిగ్ బాస్కి వెళ్ళాలని వెళ్తారా? వెళ్ళకూడదా? అయ్యో భయ్యా, వెళ్ళకూడదు భయ్యా. నేను ఎవరికైనా మంచి చేయాలంటే నేను చెప్పే మాట వెళ్ళొద్దురా మీకు అవసరమా అని. అదే 3 నెలలు జిమ్కి వెళ్తే వాడు మారిపోతాడు. అదే 3 నెలలు వాడు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తే వాడు డాన్స్ రానోడు కూడా డాన్స్ చేయగలుగుతాడు. అదే 3 నెలలు వాడు కరాటే చేసుకుంటే వాడు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. అదే 3 నెలలు కష్టపడి చదువుకుంటే ఏదో కొత్తది నేర్చుకోగలుగుతాడు. ఆ 3 నెలలు ఎందుకు మనం వేరే వాళ్ళతో మాట్లాడాలి?